UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. Contact Shaurya Consultancy 89851 89851. రాష్ట్ర వ్యాప్తముగా అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘాల నుంచి మన అన్న హర్ష్ కుమార్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సమాజము తరపున కూడా నేను మన ప్రియతమ నాయకులు దళిత సింహము ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నానని ముందుకు వచ్చి మన సమాజము కొరకు ఆలోచించేటటువంటి ఏకైక నాయకులు, మన మనిషి మనవాడు, మనందరి సమస్యల గురించి స్పందించేటటువంటి నాయకుడు, మనకు ఆపద వస్తే నేనున్నానని ముందుకు వచ్చి మనలను బలపరిచేటటువంటి మహానాయకులు హర్ష్ కుమార్ గారికి ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరపున మా ప్రత్యేకమైనటువంటి జై భీములు నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవుల కొరకు వారు రిలీజ్ చేసినటువంటి దళిత సింహగర్జనలో కొన్ని అంశాలు ప్రభుత్వం ఏ స్కీములైతే తీసేసిందో వాటితో పాటు నేను ఆ స్కీముల గురించి మాట్లాడను, కానీ ఇక్కడ రెండు అంశాలు క్రైస్తవుల కొరకు. క్రైస్తవులంటే ఒక దళితులలోనే క్రైస్తవులు లేరు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని కులాలలో నుంచి కూడా క్రైస్తవులు ఉన్నారు. వారి గురించి కూడా ఆలోచించి ఇక్కడ రెండు అంశాలు వారు ఈ పాంప్లెట్లో ముద్రించడం జరిగింది. దళిత క్రిస్టియన్స్ను ఎస్సీ హోదా కల్పించాలని, తదుపరి 26వ అంశంలో పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నానని భ్రమపరిచి ఎన్నో నిబంధనలు అడ్డుపెట్టి ప్రభుత్వము వారిచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చాను అనిపించుకునటానికి తప్ప పాస్టర్లను మోసగించినటువంటి విధానాన్ని కూడా ఇక్కడ రెండు అంశాలు మన ముందు పెట్టారు. వీటి గురించి నేను తెలియపరిచేది ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకు వీరు ఈ అంశాన్ని మన ముందుకు పెట్టారు అని అంటే, పాస్టర్లు లేక క్రైస్తవులంటే అమాయకులు, దూషించిన వారిని సహితము లేక తిట్టిన వారిని సహితము శత్రువుల కొరకు ప్రార్థించి సమాజం కొరకు ఆలోచించేటటువంటి మృదు స్వభావం కలిగిన వారు పాస్టర్లు. అలాంటి పాస్టర్లను కూడా మోసగించినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉందని ఆలోచించి ఈ అంశాలను వారు ఆలోచించి మనకి ఈ అంశాలను మన ముందు పెట్టారు. అయితే ఈ ఏపీ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూస్తే వారు ఇచ్చినటువంటి హామీల్లో పాస్టర్లకు గౌరవ వేతనం అన్నది చూస్తే, పాస్టర్లు అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరూ కలిపితే 8,000 మంది కాదు, 1,00,000 మంది దాటి క్రైస్తవులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనంటే, 2020 సంవత్సరంలో వారు పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తానని చెప్పి 29,000 మందికి పాస్టర్లను గుర్తించి వారికి ఇచ్చారు. అలా కాదు అని చెప్పి మరలా రాను రాను ప్రభుత్వము
ఇక అయిపోతుందన్న సందర్భంలో 16 నెలల నుంచి అందులో కుదించి మరలా 8-9 వేల మందికి మాత్రమే పాస్టర్లకు గౌరవేతనం ఇస్తామని వారి చేతులు దులుపుకున్నారు. తర్వాత క్రిస్టియన్ కార్పొరేషన్ అన్నది పేరు మట్టుకు ఒకటి పెట్టారు. అంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతుంది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చర్చిలు కట్టుకోవడానికి స్కీములు ఇచ్చారు, నిధులు ఇచ్చారు. తదుపరి ఎక్కడైనా చర్చిల నిర్మాణానికే కాదు, నిరుపేదలైనటువంటి దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి లోన్ల రూపంలో ఏదో ఒకటి ఉపాధి కల్పించేటట్లుగా క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి కొన్ని నిధులు ఇచ్చేవారు. కానీ అప్పటి పాలకులు చేసినటువంటి ఆ మంచి కార్యక్రమాలను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము చూస్తే ఈ క్రిస్టియన్ కార్పొరేషన్ అనే పేర్లు తప్ప ఒక చర్చి నిర్మాణము జరిగిన విధానము కనిపించలేదు. తదుపరి పాస్టర్లకు గౌరవేతనం అన్నది అది మోసగించటం తప్ప అందరికీ ఇచ్చేటటువంటి విధానం లేదు. తర్వాత లోన్లు అన్నవి దళిత క్రైస్తవులు ఎవరైతే లోన్లు పెట్టుకుంటున్నారో ఈ బీసీసీగా లేక ఈ కార్పొరేషన్ నుంచి వారికి కూడా ఒక్క లోను కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడలేదు. ఎంత మోసమో ఒకసారి ఆలోచించండి. అలాగనే దళిత క్రైస్తవులను గుర్తించి నామినేటెడ్ ఒక ఎమ్మెల్యేయో ఎమ్మెల్సీ ఇచ్చేవారు గత ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను క్రైస్తవుడని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు మనమందరం కూడా మనవాడు మన క్రైస్తవుడని నమ్మి వారికి ముఖ్యమంత్రి పదవిని చేపడితే మనం అందరం కలిసి పనిచేశాం. అందరం కూడా వారిని నమ్మి ఓట్లేసాం. అయితే ఒక ఎమ్మెల్సీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక పదవిని కూడా వారు ఇవ్వలేదు. అలాగనే ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తే క్రైస్తవ వివాహం చేసేటటువంటి పాస్టర్లు దళితులు లేక వేరే కులం ఏదైనప్పటికీ క్రైస్తవ్యం స్వీకరిస్తే పాస్టర్ గారు మరి హోంశాఖ వారు ఇచ్చినటువంటి మ్యారేజ్ రిజిస్టర్ పుస్తకంలో వారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చెల్లేది. కానీ పాస్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ చెల్లదట ఈ ప్రభుత్వంలో. తీరా ఎక్కడికి వెళ్ళి జిల్లా రిజిస్ట్రార్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే కానీ మ్యారేజ్ చేస్తే ఆ మ్యారేజ్ చేసినా కానీ పాస్టర్ సర్టిఫికెట్ చెల్లే విధానంలో కనిపించట్లేదు. పాస్టర్లకు గౌరవం కూడా దక్కని పరిస్థితి ఆ పరిస్థితులను బట్టి. అయితే మన ప్రీతమ నాయకులు మన హర్ష్ కుమార్ గారికి ఒక విషయాన్ని వారు చేసినటువంటివి ఎప్పుడు చెప్పుకోరు, కానీ ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పాలి. ఎందుకంటే దళిత క్రైస్తవుల అంశం గురించి గతంలో వారు 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసినప్పుడు ఢిల్లీలో మేము ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరపున మహాగర్జనలు అక్కడ చేసిన సందర్భంలో నేనున్నాను క్రైస్తవుల తరపునని అక్కడ ఎంతగానో అండగా నిలబడి క్రైస్తవ సమాజం కొరకు దళిత క్రైస్తవుల కొరకు పోరాడినటువంటి ఏకైక నాయకుడు హర్ష్ కుమార్ గారని నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే వారు ఎంపీగా ఉన్నప్పుడు అమలాపురం పార్లమెంటులో 25 మండలాలలో వారు ప్రతి గ్రామానికి కూడా వారు ఒక్కొక్క గ్రామానికి 2,50,000 5 లక్షలని 3 లక్షలని 4 లక్షలని 5 లక్షలని ఇలాగున ₹1,00,00,000 చర్చిల నిర్మాణానికి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ పేర్ల మీద క్రైస్తవుల పక్షంగా అమలాపురం పార్లమెంట్ అంతా కూడా క్రైస్తవులకు దన్నుగా నిలబడినటువంటి ఏకైక నాయకుడు మన హర్ష్ కుమార్ అన్న. ఇలాంటి నాయకులు మనకండగా ఉంటుండగా మనం ఎవరినో చూసి ఎవరో చెప్పినటువంటి మాటలు నమ్మి వారు వెనుక వెళ్ళిపోయి మనం మోసగించటం కాదు. కానీ ఇప్పటికే దళిత క్రైస్తవ సమాజం మోసపోయింది. ఇక దగాపడినటువంటి దళిత క్రైస్తవులు కావచ్చు, దగాపడినటువంటి దళిత క్రైస్తవులే కాకుండా ఇతర సంఘాల నుంచి వచ్చినటువంటి సమాజమే కావచ్చు, అన్ని వర్గాల వారు కూడా
దగాపడిన పరిస్థితి ఏర్పడింది. అందుకే సింహాలే గర్జించండి అని దళిత క్రైస్తవ సింహ గర్జనకు పిలుపునిచ్చి ఒక విలువైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి నేనున్నాను, నా వెనకాల మీరు అందరూ ఉన్నారు, మనం మన సమాజాన్ని నిర్మించుకుందాం. ఎవరో కొమ్ము కాసి ఎవరో జెండాలు పట్టుకుని తిరగటం కాదు. దళితులమంతా పులులపై, దళితులమంతా సింహాలపై గర్జించి ఈ రాష్ట్రము చేస్తున్నటువంటి ఈ అకృత్యాలన్నిటి మీద మనమంతా కలిసి పనిచేసి మన సమాజాన్ని పరిరక్షించుకోవటానికి మన నాయకుడు మన హర్ష్ కుమార్ అన్నతో కలిసి మనమందరం ప్రయాణిద్దాం. మనందరి పక్షముగా వారు ఉంటారు. వారు ఎక్కడ ఉన్నా మనం ఉందాం, మనం ఎక్కడున్నా వారున్నారు. వారితో మనతో కలిసి పనిచేద్దాం. జై హర్ష్ కుమార్ అన్న.